రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని నారాయణఖేడ్ ఎంపీపీ డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై వేసిన సస్పెన్షన్ వేటును కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఎత్తివేశారని తెలిపారు. 2015లో తన తండ్రి కృష్ణారెడ్డి మరణించిన సమయంలోనే టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని పిలిచినా వెళ్లలేదని స్పష్టం చేశారు. తాను అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమం చేపట్టామని వివరించారు. తమకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో బీజేపీ నుండి పోటీ చేశారన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ తోనే పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ గెలుపునకు రేపటి నుండి ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఆయన వెంట నాయకులు భాస్కర్, భోజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వినోద్ పాటిల్, దారం శంకర్, పండరిరెడ్డి, రాజు తదితరులు ఉన్నారు. जरा पीछे जरा पीछे जरा लक्ष्मण करा చూడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు ఆయన ఏదైతే మళ్ళీ హామీ ఇవ్వడం జరిగిందో ఇక్కడ జరిగిన నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన పొరపాట్ల గురించి ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన దృష్టికి మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు మదన్ మోహన్ రావు గారు వారి దృష్టికి తీసుకొని పోయి తర్వాత ఇతర నాయకులు కూడా మన సిఎల్పి నాయకులు, పిసిసి నాయకులు, తర్వాత ఏఐసిసి కార్యదర్శులు వీళ్ళందరూ జరిగిన పొరపాటును ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇక ముందు ఇట్లాంటి జరగకుండా చూస్తామని చెప్పేసి మళ్ళీ పార్టీకి పనిచేయాలని చెప్పేసి నాకు కూడా అడిగారు. నేను పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక ముందు ఇట్లాంటి జరగకుండా చూస్తాము, పార్టీకి పనిచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్తే వారి కోరిక మేరకు వారిని గౌరవించి మళ్ళీ నా మాతృ సంస్థ ఇది, ఎందుకంటే మా నాన్నగారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది ఆయనకు. ఆయన మరణానంతరం నాకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు పిలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా నేను అప్పుడు నాకు రావడం వీలు పడదు, ఎందుకంటే మా నాన్నగారు గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. నేను నా పార్టీకి కట్టుబడి ఉంటాను, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు, అప్పుడు కూడా కొన్ని దుష్టశక్తులు నా ఓటమికి కారణం కావడం జరిగింది. అప్పుడు అయినా సరే 3.5 సంవత్సరాలుగా పార్టీని మొత్తము భుజస్కంధాల మీద మొత్తం వేసుకొని పార్టీ భారం అంతా మొత్తం బస్సు యాత్ర వరకు కూడా పూర్తిగా బస్సు యాత్ర వరకు కూడా నేను అన్ని కార్యక్రమాలలో పార్టీ పిలుపు మేరకు, పిసిసి ఏఐసిసి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల మధ్యన ఉంటూ ప్రతి ప్రజా సమస్యను కూడా ఏదంటే మహిళల సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఉద్యోగస్తుల సమస్య కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, ఇంకా తాగునీటి సమస్య కానీ, తర్వాత విద్యాపరంగా ఇంకా వైద్యపరంగా ప్రజా సమస్యలన్నీ ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పిసిసిఐసి ఇచ్చిన ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమాలు కానీ, తర్వాత అన్ని విధాల ప్రొటెస్ట్స్ అన్నీ కూడా మేము చేయడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని అవకతవకల వలన నాకు టికెట్ రాకుండా పోయింది. కాబట్టి ప్రజలు ఎవరు వెంట ఉన్నారు చూపించాలి ఒకసారి పార్టీ అధిష్టానానికి అని చెప్పేసి అనుకోకుండా లాస్ట్ రోజు టైం లేనప్పుడు వేరే పార్టీకి పోయి వేరే పార్టీ ద్వారా కాంటెస్ట్ చేసి ప్రజలు ఎవరు ఎంబడి ఉన్నారని చెప్పేసి సత్తా చూపించడం జరిగిందని చెప్తా ఉన్నాను. ఎందుకంటే కూటమి ఉండింది, కాంగ్రెస్ పార్టీ మహాకూటమితో ఎన్ని ఓట్లు తీసుకున్నదో ప్రజలందరికీ తెలుసు. తర్వాత లాస్ట్ చివరి నిమిషంలో నాకు వేరే పార్టీకి మారినప్పటికీ ప్రజాబలంతో అందరి సహకారం మేరకు నేను అత్యధిక ఓట్లు సంపాదించడం జరిగింది. ఇది కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి
మదన్ మోహన్ గారు రికమెండ్ చేయడం వలన తర్వాత అందరూ సిఎల్పి లీడరు, పిసిసి లీడరు, దావంతో జయ నరసింహ, గౌరవ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రి వర్యులు, మరియు గౌరవనీయులు గీతారెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, వీళ్ళందరూ కూడా జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా, గౌరవనీయులు జగ్గారెడ్డి గారు మన ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ దృష్టికి తీసుకొని పోయి అధిష్టానం దృష్టికి తీసుకొని పోయి ఈయనను ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటేనే మళ్ళీ మనకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది, నారాయణఖేడ్లో కాంగ్రెస్ బలం పెరుగుతుంది అని చెప్పేసి చెప్తే రాహుల్ గాంధీ గారు నిన్న కుంతియా గారికి చెప్పేసి ఆయన పార్టీలోకి తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే గౌరవ మన ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు కుంతియా గారు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు కోదండరెడ్డి గారికి చెప్పి ఈరోజు సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. సో ఇక ముందు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే మనం పనిచేయడం జరిగిందో కార్యకర్తలందరినీ కూడగట్టి మరొకసారి నారాయణఖేడ్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవ మదన్ మోహన్ గారిని గెలిపించి మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము. మళ్ళీ నా మీద నమ్మకం ఉంచి నన్ను పార్టీలోకి తీసుకున్నందుకు అందరికీ కూడా, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి, తర్వాత సిఎల్పి నాయకులకు బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుల వారికి, మన ఇన్ఛార్జ్ గౌరవనీయులు కుంతియా గారికి, జిల్లా నాయకులందరికీ కూడా, మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు రాజనరసింహ గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి, తర్వాత గీతారెడ్డి గారికి పేరు పేరున, తర్వాత జగ్గారెడ్డి గారికి పేరు పేరున అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నా కూడాను అన్ని విషయాలలో నాయకులందరూ విభేదించినప్పటికీ కూడా అందరం ఒక్క తాటి మీదకి వచ్చి మరొకసారి మదన్ మోహన్ గారిని గెలిపించి మద్దతు పలికి మదన్ మోహన్ గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగడానికి కృషి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ అంటే మొదటి నుంచి అభిమానం. నాకు పదవి ఇచ్చి నిన్ను గెలిపిస్తామని చెప్పేసి అప్పుడు టికెట్ ఇచ్చి గెలిపిస్తామని అన్నప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా చాలామంది కార్యకర్తలు సార్ మనము ఈ కాంగ్రెస్లో విభేదాలు ఎందుకు, మనం వెళ్దాం సార్, ఇంకా ఇది రూలింగ్ పార్టీకి వెళ్దాం, అధికార పార్టీకి వెళ్దామని చాలామంది కార్యకర్తలు అంటే కూడా వద్దు, మనకు ఇదే మంచి పార్టీ, ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ. తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కార్యక్రమాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా బాగా ఉంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోను మొన్న ఏదైతే టికెట్లు ఇవ్వడం చాలా ఆలస్యం జరిగింది, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడమే చాలా ఆలస్యం జరిగింది, అసలు ప్రచారానికే టైం లేకుండా పోయింది. కాంగ్రెస్ అంత మంచి మేనిఫెస్టోని ప్రజలకు తీసుకుపోవడానికి కూడా టైం లేకుండా ఉండింది. ఇప్పుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం ఏర్పడితే ఏదైతే ప్రజాశ్రేయస్సు కోరి ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ అని ప్రవేశపెట్టినారో ఆ మేనిఫెస్టోని ప్రజలకి ఇంటింటికి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా ప్రజలను మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేయడం జరిగింది. గ్రూప్ తగాదాలు అనేది ఏమో ఎప్పుడు కొనసాగే కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అందరం కలిసి మళ్ళీ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం. కొంతమంది నాయకులు అదే అంటే పార్టీని విభేదించలేరు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకత్వాన్ని విభేదించి వాళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే నన్ను గత 10 రోజుల నుంచి నేను కోరినా కూడా పార్టీలోకి తొందరగా జాయిన్ చేసుకోలేదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలోకి తీసుకుంటారో లేదో నన్ను అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలే అక్కడ చేయడం జరిగింది, పార్టీలో చేయడం జరిగింది. మేము ఇంకా మా వంతు కృషి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి మా కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా మళ్ళీ కూడగట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తెప్పించి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్తాము. మదన్ మోహన్ గారిని తీసుకొని మొత్తము ఎక్కడైతే బండల్ లెవెల్లో మీటింగ్లు పెట్టడానికి కృషి చేసి ప్రచారం నిర్వహిస్తామని చెప్తాము. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SKS ఫ్లైట్ టీవీ ఛానల్. ఆల్ ది బెస్ట్ SKS ఫ్లైట్ టీవీ ఛానల్.
హాయ్ అండి, నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరేబి టీమ్ జబర్దస్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS ఫ్లైట్ టీవీ. ఆల్ ద బెస్ట్ టు SKS. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దీపిక. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe to SKS Fly TV. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.